బీఎస్పీని వీడి మీరు కొత్తగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయటం, అందులో భాగంగా నేషనల్ కోఆర్డినేటర్గా నియామకం కావటం జరిగింది. ఈ నేషనల్ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం ఏమిటి? మీరు దీంట్లో ఏ మేరకు పాత్రులు కావాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూ ఇన్ దిస్ పార్టీ? ఇప్పుడు మీ ఇంతవరకు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, బీసీల కులగణన, బీసీలకి చట్టసభల్లో జనాభా దామాషా పద్ధతిలో ప్రాతినిధ్యం ఇవ్వాలి. అలానే విద్యా ఉద్యోగాల్లో కూడా మరి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇతర వర్గాలకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము టేకప్ చేస్తాం ఆల్ ఇండియా బీఎస్పీ తరఫున. సో ఈ కార్యక్రమాల మీద, ముస్లిం హక్కుల మీద కూడా మేము, ఎస్టీలకు సంబంధించిన హక్కుల మీద కూడా మేము ఉద్యమించడం అనేది జరుగుతుంది ఈ ఆల్ ఇండియా బీఎస్పీ తరఫున. ఈ సమస్యలు అసలు చాలా సమస్యలు ప్రజలని, అసలు ప్రజలే మర్చిపోయారు వాళ్ళ సమస్యలు. ఈ రోజున రాష్ట్రంలో పాలన ఎట్లుందంటే 2 ఉగ్ర కులాల మధ్య పాలనలాగా తయారైంది. మనకున్నవి అగ్రకులాలని ఇంతవరకు అనుకుంటా ఉన్న 2 అగ్రకులాలని, ఈ 2 అగ్రకులాలు కాదు, 2 ఉగ్ర కులాలు అయిపోయినాయి. ఈ 2 ఉగ్ర కులాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవటం, కేసులు పెట్టుకోవటం, అరెస్టులు చేసుకోవటం, తర్వాత ఏదున్నా కానీ కక్షపూరితంగా వ్యవహరించడం అనేది సాగుతూ ఉంది. మిగిలిన ప్రజల యొక్క సమస్యలు పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పుడు ఈ రోజున ఏంటంటే వాళ్ళ సమస్యలే ప్రజల సమస్యలు అయిపోయాయి. ఆ 2 పాలక కులాల సమస్యలు, లేకపోతే ఆ 2 పాలక పార్టీ నాయకుల సమస్యలు, లేకపోతే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ యొక్క సమస్యలే ప్రజల సమస్యలు అయిపోయినాయి. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. నేను ఇందాక చెప్పిన ప్రజల సమస్యలు. ఈ రోజున వేల కోట్ల రూపాయలు ఓట్లకు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచే బదులు ఇప్పుడు బీసీల సమస్య ఉంది. తమిళనాడులో లాగా ఎందుకు ఈ ప్రభుత్వాలు అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు కానీ పరిష్కరించలేదు నాకు చెప్పండి. పక్కనే తమిళనాడు ఉంది కదా, 50% బీసీలకు రిజర్వేషన్లు అక్కడ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే వీళ్ళకి తెలియలేదనా, తెలియకనా, కావాలని ఇవ్వట్లే. అలానే ఎస్సీలకు, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఒక ఎస్సీ క్రిస్టియన్గా మారితే అతను ఎస్సీగా చూడట్లేదా? ఒక రెడ్డి క్రిస్టియన్గా మారితే రెడ్డిగానే భావిస్తారు కానీ క్రిస్టియన్గా భావిస్తారా? ఒక కమ్మ క్రిస్టియన్గా మారితే కమ్మగా భావిస్తారు కానీ అతను క్రిస్టియన్గా భావిస్తారా? అలానే ఎస్సీ క్రిస్టియన్గా మారితే ఎస్సీగానే చూస్తున్నారు కదా. మరి ఎస్సీ అంటే కుల వివక్ష ఉంది కదా. ఈ రాష్ట్రంలో కుల వివక్ష లేదా? ఎస్సీలనే చిన్నచూపు లేదా? ఎస్టీలనే చిన్నచూపు లేదా? మరి బీసీలనే చిన్నచూపు లేదా? బీసీలు కూడా కులం పేరుతో మరి చెడ్డగానే మాట్లాడతారు. చాకులోడ, మంగళోడ, కుమ్మరోడ అని చెప్పి, దూదేకులోడ అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా. మరి ఎందుకు జరుగుతుంది? గొల్లోడ అని కూడా పిలుస్తారు. మరి ఈ రకమైన పిలుపులున్న నేపథ్యంలో మరి వీళ్ళ సమస్యలు, వీళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించే బాధ్యత అటు చంద్రబాబు నాయుడుకి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా? ఎందుకు చేయట్లే? వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించట్లా? వీళ్ళకి అవసరంలే, వీళ్ళ యొక్క ఆధిపత్యం సాగాల, అసెంబ్లీలో అంతా కమ్మారెడ్లే నిండిపోవాలా. ఇవన్నీ జనాభా దామాషా పద్ధతిలో కనుక బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే బీసీలు బాగా చదువుకుంటారు, బాగా ఉద్యోగాలు చేసుకుంటారు, బాగా పైకి వస్తారు, రేపొద్దున వీళ్ళ యొక్క పదవుల్ని ఆశిస్తారు, ఎమ్మెల్యేలుగా అవ్వాలని చూస్తారు. ఇప్పుడు ఈ రోజున గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ కమ్మ, 3 ఎమ్మెల్యేలు కమ్మ, ఒక ఎమ్మెల్యే బీసీ హస్బెండ్ కమ్మ, తప్పదు కాబట్టి ఒక ముస్లిము, అంబేద్కర్ పుణ్యం అని 2 ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏంటండి అన్యాయం? ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో సగానికి సగం బీసీలు ఎమ్మెల్యేలు ఉండాలా? మరి లేరు. ఇదేం పాలన, ఇదేం ప్రజాస్వామ్యం? ఇది ఒక కులానికి సంబంధించిన ప్రజాస్వామ్యమే కదా, వేరే వాళ్ళకి ప్రజాస్వామ్యంలో పాత్ర లేదు కదా. మరి ఈ సమస్యలు వేలకు వేలు డబ్బులు పోసి ఓట్లు కొనుక్కునే బదులు వీళ్ళకి గౌరవాన్ని ఇచ్చేటువంటి పనులు చేయొచ్చుగా. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ వీళ్ళు చేయట్లే. అందువల్ల ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో ప్రజలకి తెలియజెప్తుంది, ఈ ఉగ్ర కులాల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పాలన రావాలి. ఈ రోజున హిందువులకు కూడా ముస్లింలు వ్యతిరేకమని చెప్తున్నారు. బీజేపీ ఆ పద్ధతిలో పాలన చేయడానికి సాగిస్తుంది. అసలు బీసీ హిందువులకి, ముస్లింలకి ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి? ఎక్కడైనా గొడవలు ఉన్నాయా? బీసీ హిందువులకి, ముస్లింకి లేవు కదా. బీసీ హిందువులకి, ఓసీ హిందువులకే కదా ఉన్నది ఇబ్బంది. బీసీ హిందువుల యొక్క అవకాశాలన్నింటినీ, వాళ్ళ ఎమ్మెల్యే సీట్లని కొల్లగొట్టేది ఓసీ హిందువులు. ఓసీ హిందువులు అంటే ఎవరు? 2 కులాలు, కమ్మారెడ్డి కులాలు,
ఈ కులాలే కదా వీళ్ళ యొక్క అవకాశాలని, రాజకీయ అవకాశాలని, వ్యాపార అవకాశాలని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి, అంతకుముందే కాదు వచ్చిన నాటి నుంచి ఓటు హక్కు సార్వజనీనంగా అయినప్పటి నుంచి కూడా మరి దోచుకుని తింటున్నారు కదా. మరి ఈ రకమైనటువంటి పాలన సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే అటువైపు చంద్రబాబు నాయుడు, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ప్రజాపాలన అంటే ఇది కాదు, మీరు చేసే పద్ధతి కాదు. ఆల్ ఇండియా బీఎస్పీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వీళ్ళ యొక్క చర్యల్ని ఖచ్చితంగా ఎండగట్టడం అనేది జరుగుతుంది.